నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆకాశ్ హత్య కేసులో నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడి. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో భేటీ అయిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పొత్తులపై ఇప్పుడు మాట్లాడవద్దని పార్టీ నేతలకు సూచన. ఈ నెల 16వ తేదీన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయాన్ని ముట్టడించనున్న సిపిఐ చెత్త డంపింగ్ యార్డు తొలగించాలంటూ డిమాండ్. ఆర్ఎండ్బి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దాడిశెట్టి రాజా లీజ్కి ఆర్ఎండ్బి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే నగరానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఆకాశ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. స్నేహితులు ఇరువురు కూడా ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. చివరికి బద్ధ శత్రువులుగా మారారు. అడ్డు తొలగించుకోవాలనే లక్ష్యంతో శ్రీరామ గోపీకృష్ణ కక్ష పెంచుకుని ఆకాష్ను అంతమొందించాడు. ప్రధాన నిందితుడితో పాటుగా అతడికి సహకరించిన మరొక 10 మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ జాషువా వెల్లడించారు. మంగళవారం లబ్బిపేటలోని కమాండ్ కంట్రోల్ రూంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలు వెల్లడించారు. గుణదల విజయనగర్ కాలనీకి చెందిన ప్రభ అలియాస్ శ్రీరామ గోపీకృష్ణ గిలక దీపక్ ఆకాష్ స్నేహితులు. ఆకాష్ ఫుట్బాల్ క్రీడాకారుడు. అనాథ ఆశ్రమంలోని ఒక యువతిని ప్రేమించాడు. శ్రీరామ గోపీకృష్ణ కూడా అదే అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం తెలిసి ఇద్దరు ఘర్షణ పడ్డారు. అప్పట్నుంచి వారిద్దరి మధ్య వివాదం జరుగుతోంది. వీరిద్దరికీ తెలిసిన ఒక యువకుడు గత నెల 31న చనిపోవడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ వద్ద ఒకరికొకరు ఎదురుపడి ఘర్షణ పడ్డారు. ఆకాష్ తరచూ దుర్భాషలాడుతున్నాడని అతడిని హత్య చేయాలని గోపీకృష్ణ నిర్ణయించుకున్నాడు. రింగ్ రోడ్లోని బాహాటంగా ఘర్షణ పడ్డారు. తర్వాత ఆకాష్ అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న స్నేహితుడి వద్దకు వెళ్లిపోయాడు. దీంతో గోపీకృష్ణ తన స్నేహితులతో కలిసి ఆకాష్ గదికి వెళ్లి కత్తితో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆకాష్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అంటే హత్య అరెస్ట్ టైంలో వాళ్ళ దగ్గర గాంజా ఇంటాక్సికేషన్ అయితే లేదండి అరెస్ట్ టైంలో. అది కాబట్టి తదుపరి విచారణలో అది అసర్టైన్ చేస్తాము అండి. ఎట్లయినా కాళ్ళు నడకని రావచ్చు, బస్సులో రావచ్చు. అది విచారణలో ఇంకా సబ్సిక్వెంట్ దర్యాప్తు జరుగుతూ ఉంది కాబట్టి దర్యాప్తులో అవన్నీ తేల్చుతాం. లేదు, ఇదే యాక్టివా మోటార్ సైకిల్ యాక్సెస్ 2 మోటార్ సైకిల్స్ మీద వచ్చారు. ఒకదాని మీద 4 ఎక్కారు, ఒకదాని మీద 3 ఎక్కారు. తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు అక్కడికి. అంటే మరి వాళ్ళు ముందే చేరుకొని ఉన్నారు. వీళ్ళు ఈ 7 అక్కడ చేరే టైంకి మిగిలిన నిందితులు అక్కడ చేరుకొని ఉన్నారు. అది తదుపరి దర్యాప్తులో తేలుతుంది. అంటే కత్తి తెచ్చారు కదా, కత్తి తీసుకొని వచ్చారు కాబట్టి హత్య చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ఖచ్చితంగా ఆ ఉద్దేశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏపీ పర్యటనలో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బీజేపీ రాష్ట్ర నేతల కోర్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పొత్తుల అంశంతో పాటుగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ పొత్తులపై రాష్ట్ర నేతలు మాట్లాడవద్దంటూ సూచించారు. ఇతర పార్టీలకు దూరం అనే వ్యాఖ్యలు చేయకూడదంటూ స్పష్టం చేశారు. పొత్తులపై మాట్లాడొద్దంటూ అమిత్ షా చెప్పాక ఆ ప్రస్తావన ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. పవన్ ఆప్షన్లపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సీఎం అభ్యర్థిగా జనసేన నేతల డిమాండ్లపై స్పందించాల్సిన అవసరం లేదంటూ నడ్డా సూచించారు. किसी से उधार नहीं मांगना पड़ेगा। आज उसको कोऑपरेटिव बैंक में नहीं जाना पड़ेगा। आज किसान उधार से बाहर निकल रहा है क्योंकि उसकी समय समय पर जरूरत की चीजों को खरीदने के लिए प्रधानमंत्री मोदी जी 10 करोड़ छोटे किसानों को 2-2 हजार रुपए हर 3 महीने पर पहुंचा रहे हैं एंड द अमाउंट इज 2 लाख करोड़ रुपीस
have been transferred to 10 crore kisan, and every third month there is a kist, there is an installment which we are giving. ये सारी चीजें प्रधानमंत्री आयुष्मान भारत, प्रधानमंत्री जय प्रोग्राम, प्रधानमंत्री जीवन ज्योति योजना, प्रधानमंत्री जीवन बीमा योजना, प्रधानमंत्री आवास योजना, प्रधानमंत्री किसान सम्मान निधि, कभी किसी ने सोचा था कि 80 करोड़ की जनता को प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना में एवरी मंथ दे विल बी गेटिंग 5 किलो पर पर्सन, 5 किलो wheat और 5 kilo rice और 1 kilo dal. Now 80 crore people are getting. That is why the BPL level has reduced from 22% to 10% and 12% people have come out from the below poverty line. This we have to understand. तो मित्रों, मैं एक ही बात कहना चाहता हूं कि आदरणीय प्रधानमंत्री जी ने लाभार्थियों को बाय विमेन एम्पावरमेंट, by youth empowerment, by త్రికరణ శుద్ధితో దైవారాధనను చేస్తే సకల కార్యాలు సాకారమవుతాయని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అభిలషించారు. కొత్తపేట శ్రీ దర్భేశ్వర స్వామివారి దేవస్థానంలో 78 లక్షల రూపాయలతో నిర్మించిన జపమండపం పునరుద్ధరణ పనులను విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రారంభించారు. అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ భక్తుల కోర్కెలను నెరవేర్చే స్వామి దర్భేశ్వర స్వామిని చెప్పారు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుందని వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కూల్చివేసిన ఆలయాలను తమ ప్రభుత్వం వాటిని పునః నిర్మిస్తుందని వెల్లడించారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ పశ్చిమలో దేవాలయాల అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న ఈ దర్భేశ్వర స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది. ఇటువంటి దేవాలయాన్ని మరలా పూర్తి స్థాయిలో రెన్యువేషన్ కార్యక్రమం జరిగింది. భక్తులకి సదుపాయం కోసం మండపాలు కూడా నిర్మాణం చేశారు. మన మంత్రి అలాగే వెల్లంపల్లి స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ వారు మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 లక్షల రూపాయలు ఈ దేవాలయం కోసం కేటాయిస్తే ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు అలాగే వారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిర్మాణాలని ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు కూడా రావడం అనేది చాలా సంతోషము. ఎందువల్లంటే దేవాలయం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా ఉంటుందని మన పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. అలాగే కొత్త దేవాలయాల నిర్మాణం ఎంత ముఖ్యమో పాత దేవాలయాల జీర్ణోద్ధరణ కూడా అంతే ముఖ్యము. జీర్ణోద్ధరణ కార్యక్రమంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఇక్కడ ఒక మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం మిత్రులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ స్వామివారికి ఈ కార్యక్రమంలో స్వాత్మానందేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా అమృత హస్తాలతో ప్రారంభోత్సవం చేశాం. స్వామివారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడే స్వామివారు చెప్పడం జరిగింది, ఈ ఆలయాల జీర్ణోద్ధర ఆలయాలన్నీ కూడా అభివృద్ధిని భవిష్యత్తు తరాలకు కూడా అందుబాటులో సౌకర్యాలన్నీ ఉండే విధంగా ప్రధానమైన ఆలయాలన్నీ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. దానిలో ప్రత్యేకంగా ఆగమ శాస్త్రానుసారమే జరగాలని కూడా ఆ ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది, అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించనున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ వెల్లడించారు. కృష్ణ హోటల్ సెంటర్లోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెత్త డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం అయ్యే వరకు సిపిఐ దశల వారీగా పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. అధికార గర్వంతో పోలీసులతో ఎమ్మెల్యే ఎన్ని కేసులు పెట్టినా తాము వెనుకడుగు వేసేది లేదంటూ స్పష్టం చేశారు. రెండు ఐటమ్స్ 1,00,000 మంది ప్రజలతో జీవితాలతో చెలగాటమాడుతున్న చెత్త డంపింగ్ యార్డు విషయాన్ని
పరిష్కరించినటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మనం కారడవుల్లో ఉన్నామా? కారడవుల్లో కార్ చిచ్చుని చూస్తూ ఉంటాం, ఫైర్ అవుతూ ఉంటుంది. మరి నగరం నడిబొడ్డున ప్రజల మధ్యన చెత్త డంపింగ్ యార్డు వారానికి ఒకసారి తగలబడుతుంది. దీనికి కారణం ఎవరు? కార్పొరేషన్ వారే తగలబెడుతున్నారు, వారే ఫైర్ ఇంజిన్లను పిలిపిస్తున్నారు, వారే మంటలు నరుపుతున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఇది? ఎంతకాలం ప్రజల్ని ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, సింగనగర్ వైసీపీ కార్పొరేటర్ ప్రజల్ని మోసం చేస్తారు? మీరు అధికారంలోకి వచ్చి కార్పొరేషన్ సంవత్సర కాలం గడిచింది. మరి గడిచిన కాలంలో రెండవసారి ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు గారు చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఇవాళ పెద్ద ప్రహరీ గోడను కట్టిస్తున్నారు. అంటే ప్రహరీ గోడను కట్టించడం అంటే తరలింపుకు తిలోదకాలు ఇవ్వటమే, 1,00,000 మంది ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ఎమ్మెల్యే వైఫల్యం, కార్పొరేషన్ వైఫల్యం. ఈ వైఫల్యానికి నిరసనగా తక్షణమే ప్రజల కృష్ణలంక 21వ డివిజన్కి చెందిన గురజాడ సత్యనారాయణకు సీఎం సహాయ నిధి ద్వారా 4 లక్షల రూపాయల చెక్కును అందించినట్లు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు. మంగళవారం ఆయన నివాసంలో వారి కుటుంబ సభ్యులకు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నిరుపేదలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని ఆరోగ్యశ్రీ వర్తించని వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేసి పేదలకు సీఎం జగన్ అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి, వైసీపీ నాయకులు పుప్పాల రాజా, కనగాని దుర్గారావు, మూలంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ పెద్దలు కుమారి గారి ఆధ్వర్యంలో పెద్దలు సత్యనారాయణ గారికి ఏదైతే హార్ట్కి సంబంధించిన విషయంలో ప్రభుత్వం తరపున 4 లక్షల రూపాయలు ఎల్ఓసి అందిస్తాం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, లేకపోతే ఎల్ఓసి కానివ్వండి, ఆరోగ్యశ్రీతో పాటు ఇలాంటి విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కరోనా కష్టకాలంలో గల ఈ విధమైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ప్రజానీకం ఎంతో సంతోషంగా, మాకు కరోనా సమయంలో మాకెంతో ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీ పరంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు. అదేవిధంగా మా సొంత డబ్బులతో మేమైనా డబ్బులు ఖర్చు పెడితే దాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మాకు డబ్బులు ఇస్తాం కానివ్వండి, లేకపోతే మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే మా ఆపరేషన్ సంబంధించి ఈ విధంగా ఎల్ఓసి ఇస్తాం కానివ్వండి. ఈ విధంగా ఇన్ని ఇబ్బందుల్లో గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సాయం చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఈరోజు ప్రజానీకంగా ఎంతో సంతోషంగా చెప్పడం చాలా ఆనందమైన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ 21వ డివిజన్లో సత్యనారాయణ గారికి సీఎం రిలీఫ్ ఫండ్గా సహాయంగా 4 లక్షలు అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాగానే కొనసాగించాలంటూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య వెల్లడించారు. ఈ విషయంలో కొంతమంది రాజకీయం చేయడం విచారకరమన్నారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ మతోన్మాద శక్తులు రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టడం దారుణమని అన్నారు. బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై రానున్న రోజుల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామంటూ వెల్లడించారు. మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను, మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను జరిగిన ఘటన మీకు గుర్తు కోనసీమది. కోనసీమకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టదాడు. కొన్ని సంఘాలు, కొన్ని పార్టీలు
అన్ని కోనసీమ పేరు అంబేద్కర్ పేరు పెట్టాలని అందరూ ఒప్పుకున్నోళ్ళే. అన్ని పార్టీలు సంఘాలు ఒప్పుకొని మళ్ళీ కుట్ర చేసి అది ప్లాన్ పూర్తి కుట్ర ఎంతో ఇష్టం పెట్టుకొని అంబేద్కర్ పేరు పెట్టాలన్నది బాపనోళ్ళు కానీ అన్ని కులాలు మేము అంబేద్కర్ పేరు పెడితే మేము ఉండాలి నా జిల్లా కింద అన్నది కుట్ర చేసి అగ్రకులాల నాయకులారా మీరు రాళ్ళు తీసుకొని పెట్రోల్ చేత పట్టుకొని మ్యాప్తో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ, అలాగే మాల మహానాడు మా అన్న జాతీయ అధ్యక్షులు జి చెన్నై గారికి, విచ్చేసిన మాల మహానాడు సీనియర్ నాయకులందరికీ కూడా ఆ జైభీములు తెలియజేస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమం మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి కొన్ని జిల్లాలకి కొన్ని పేర్లు పెట్టినప్పుడు ఎవరు ఇబ్బంది పడలేదు. ఎన్టీఆర్ జిల్లా ఒకటి, పొట్టి శ్రీరామ్ జిల్లా ఒకటి, అల్లూరు సీతారామరాజు జిల్లా ఒకటి, పుట్టపర్తి సాయిబాబా జిల్లా ఒకటి పేర్లు పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా మరి అమలాపురానికి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు నామకరణం చేసినప్పుడు మరి చాలామంది అగ్రవర్ణాల వారు ఎక్కడైతే మంత్రి విశ్వరూప్ ఇల్లు అయితే ఉందో అలాగే ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి వరక ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని తెలియజేయడం జరిగింది. లీజుపై R&B ఖాళీ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రాజా వెల్లడించారు. మంగళవారం అమరావతి సచివాలయం 4వ బ్లాక్లో రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్, విద్యుత్ శాఖాధికారులతో మంత్రి సమావేశమై రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్వహణ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలు ఎన్నో ఉన్నాయని, అవి అన్యాక్రాంతానికి గురి కాకుండా ఉండేందుకై వాటిని సత్వరమే వినియోగంలోకి తేవాలంటూ అధికారులకు సూచించారు. నిన్నటి 10వ తరగతి ఫలితాలు విద్యార్థులను నిరుత్సాహపరిచాయని నేతి ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఆంగ్లం అనేది తప్పనిసరి కాకుండా ఒక సబ్జెక్టుగా ఉంచాలని అన్నారు. తెలుగు నుంచి ఆంగ్లానికి మారడం అనేది ప్రచారానికి ఉపయోగపడుతుంది, కానీ విద్యార్థులకు ఉపయోగకరం కాదు. విద్య అనేది ప్రాథమిక హక్కు. ఎయిడెడ్ పాఠశాలలను రద్దు చేయడం, ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి వంటివి కూడా నిన్నటి ఫలితాలకు కారణమన్నారు. ప్రభుత్వ చర్యలు విద్యా ప్రమాణాలు పెంచేలా ఉండాలి, కానీ దిగజార్చేలా ఉండకూడదు. అమ్మఒడికి ఇచ్చే డబ్బులతో ఉచిత విద్య ప్రవేశపెట్టవచ్చు. 1000 కోట్లు ఇచ్చే బదులు ఉచిత విద్యను తీసుకురావచ్చంటూ వెల్లడించారు. ఈరోజు జరగబోయే ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు నిన్న వచ్చిన 10వ తరగతి ఫలితాల తాలూకా విశ్లేషణ అనుకోవాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా విద్యా విధానంలో మార్పు ఎప్పుడైనా కూడా శాస్త్రీయబద్ధంగా జరగాలి, కానీ రాజకీయ కారణాలతోటో లేదా ఆర్థికంగా అప్పులు తీసుకురావడానికో లేదా పాత గవర్నమెంట్ పాలసీలని కొత్త గవర్నమెంట్ కంటిన్యూ చేయకూడదన్న పాలసీలతోటి విద్యా విధానంలో మార్పు ఉండకూడదన్నది ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, ఒక విద్యా సంస్థలు నడిపే వ్యక్తిగా మా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ ఎప్పుడైనా విద్యా విధానంలో మార్పు అంటే జనరల్గా మన ప్రభుత్వం అనుకుంటా ఉంది ఇంగ్లీష్ మీడియంకి మారితేనే విద్యా విధానంలో మార్పు వస్తుంది అనేది. ఏంటంటే అంతకంటే ఇంకా అమాయకమైన చర్య ఉండదనేది మా లాంటి వాళ్ళు భావిస్తున్నాం. ఇంగ్లీష్ అనేది ఒక సాధనమే అనుకోవాలంటే ఇంగ్లీష్ మీడియంకి మారినంత మాత్రాన ఈ విద్యార్థులు ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీల్లో కాంపిటేటివ్ జోన్లో వస్తారు, జాబ్స్ వస్తాయి, వాళ్ళకి పోటీతత్వం పెరుగుతుంది. ఇవన్నీ చెప్పడంలో అమాయకత్వం కనపడుతుంది అనుకోవాలి మేము చెప్పాలంటే. దీంట్లో మెయిన్ విద్యా విధానంలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం, ఆ ఫ్యామిలీలో అంతా ఇంగ్లీష్ మీడియం మాట్లాడగలిగి లేదా హై ఎడ్యుకేటెడ్ రిచ్ కిడ్స్ అయినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కంఫర్ట్గా ఉంటుంది ఆ పిల్లలకి. అలా మిడిల్ క్లాస్కి లేదా బలహీన వర్గాల కంటే గ్రామీణ వాతావరణం ఉండే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చాలా కష్టం అవుతుంది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ అనేది తగ్గిపోతుంది ఇంగ్లీష్ మీడియం వల్ల. ఇప్పుడు సపోజ్ సోషల్ మీడియా ఏదైతే ఏలూరు జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడిలో దెందులూరు ఎస్ఐకు, కానిస్టేబుల్స్ కు 2 వర్గాలకు గాయాలు కాగా వైసీపీ నాయకులపై
సోషల్ మీడియాలో టీడీపీ నాయకుల అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఈ వివాదం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇరు వర్గాలను దెందులూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలు స్టేషన్ ఎదుటకి వచ్చాక టీడీపీ నాయకులు ముందుగానే కర్రలతో, రాళ్లతో వైసీపీ నాయకులపై దాడులు జరిపారు. ఈ దాడిలో వైసీపీ నాయకుడికి తలపై బలంగా గాయాలు తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. అసలు మీరు మాకేమిచ్చారు? జేపీ నడ్డాకు ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదంటూ మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పోలవరం పన్నుల్లో చంద్రబాబుది అవినీతి అన్నారు. అమరావతిని ఒక అవినీతి అక్రమ రాజధాని అన్నారు. మరి ఆ దిశలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, అర్హత అంతకంటే లేదు. అసలు మాకేమిచ్చారు? విభజన చట్టంలో ఉన్నవైనా అమలు చేశారా? ప్రత్యేక హోదా ఏమైంది? ఇక్కడ శాంతి భద్రతలు లేవా అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిని సూటిగా మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, పవిత్ర గోదావరి నది ఒడ్డున ఆయన గొప్ప మీటింగు, అసత్యాలు, ఢిల్లీ నుంచి బుస్కోటోడు తొడుక్కొచ్చి వైసీపీ పోవాలి, బీజేపీ రావాలని మాట్లాడతాడు ఆయన. ఎందుకు పోవాలి? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేశారని, మా రాష్ట్రానికి ఏం పొడి చేశారని చెప్పని మీరు రావాలి. ఆయన ఢిల్లీ నుంచి వస్తా చాలా అబద్ధాలను పోగేసుకొచ్చాడు. ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని. ఎవరు చెప్పండి నీకు 8 లక్షలు అని చెప్పని? కనీసం కేంద్ర ప్రభుత్వం నడుపుతామే మనం. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎంతో కూడా తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఒకవేళ మేము శృతి మించి మా ప్రభుత్వం కనుక శృతి మించి అప్పులు చేస్తే మరి మీ ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు? మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆకాశ హత్య కేసులో నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడి. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో భేటీ అయిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పొత్తులపై ఇప్పుడు మాట్లాడవద్దని పార్టీ నేతలకు సూచన. ఈ నెల 16వ తేదీన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయాన్ని ముట్టడించనున్న సిపిఐ. చెత్త డంపింగ్ యార్డు తొలగించాలంటూ డిమాండ్. ఆర్ఎండ్బి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దాడిశెట్టి రాజా. లీజ్కి ఆర్ఎండ్బి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.